వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫీజ్ రియంబర్స్మెంట్ ఇష్యూ ఇప్పుడు రాష్ట్రంలో ఇదే బర్నింగ్ టాపిక్గా ఉంది. దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది 10,000 కోట్ల రూపాయల ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. సో అవి కేవలం కనీసం ఒక 1,200 కోట్లైనా రిలీజ్ చేస్తే తప్ప విద్యా వ్యవస్థ నడిచే పరిస్థితిలో లేదు అని కమిటీలు తేల్చి చెప్పే పరిస్థితి. సో ప్రజెంట్ నేను నిజాం కాలేజ్లో ఉన్నా. సో నిజాం కాలేజ్కి 15 కోట్ల రూపాయలు ఇవ్వాలి. సో దానివల్ల స్టూడెంట్స్ పడుతున్న ఇబ్బందులు ఏందని తెలుసుకుందాం. ఎందుకంటే ఈ స్కాలర్షిప్లు లేకుండానే దాదాపు ఈ 18 నెలల కాలంలో 10,000కు పైగా స్టూడెంట్స్ వాళ్ళ విద్యా సంవత్సరం కంప్లీట్ చేసుకొని వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఒక్కసారి మనం నిజాం కాలేజ్లో ఉండే స్టూడెంట్స్తో మాట్లాడదాం. ఏంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ ఏంటి? మనం నేడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాల దగ్గరే వస్తుంది. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఏం చెప్పిందంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము కృషి చేస్తాం అని విద్యార్థులని మబ్బు పెట్టి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి కూర్చున్నాక ఏమైంది, చేతులు దులిపేసుకున్న ఆయన. నేను ఎట్లయితే గెలిచినారా భయ్, ఇంకా 5 సంవత్సరాలు నాదే అనుకుంటున్నా ఆయన. నేడు చూసుకున్నట్టయితే మొత్తం దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి 10,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్న వాళ్ళు అడిగింది ఒక 1,200 కోట్లు ఇస్తే మా బ్రతుకు మేము బతుకుతామయ్యా, లేకపోతే సత్యకాలం వచ్చింది, కాలేజీలు నడపలేమంటే విద్యా వ్యవస్థలో ఉండే మీటింగ్లు పెడతారు కానీ దానికి ఎలాంటి రెస్పాన్స్ తీసుకుంటలేదు గవర్నమెంట్. అందుకే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొన్ని రోజుల నుంచి ఆ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పైన స్ట్రైక్ చేస్తూనే ఉంది. అయినా కానీ గవర్నమెంట్కి ఇంకా సోయి వస్తలేదు. సోయి రాకపోవడం బట్టి ఏమవుతుంది కారణం అంటే మనకు కావాల్సింది ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల సీఎం చేతిలో జుట్టు పట్టుకున్న విద్యార్థుల జుట్టు మొత్తం ఆయన చేతిలోకి పోయింది. ఇప్పుడు నన్ను అడిగేది ఎవరు లేరు. ఇప్పుడు సీఎంని ప్రశ్నిస్తే నాకు ఇంత రాష్ట్రాన్ని పరిపాలిస్తూనే ఉంటాను, కానీ అదే ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నాడు అనుకో, ఆయన పోయి ప్రశ్నిస్తాం, సార్ మాకు మీరు ఒక విద్యాశాఖ మంత్రి విద్యార్థులను పట్టించుకోకపోవడం వల్ల విద్యార్థులు నాన్న అవస్థలు పడుతున్నారు. నేను చూసుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచే గురుకులంలో ఎంత లేదా 100 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. కనీసం మౌలిక వసతులు లేక, అదే వసతులు ఉంటే ఆ 100 మంది బ్రతుకుదురు. ఇప్పుడు చూసుకుంటే స్కాలర్షిప్లు లేక ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీలు మూస్తుర్రు. అయ్యా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యార్థులను ఆదుకో. ఇప్పుడు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అఫిలియేటెడ్ ఉన్న ఉస్మానియా అఫిలియేటెడ్ ఉన్న కాలేజీలు ఏమవుతున్నాయి అంటే వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు రాక కాలేజీలు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నిజాం కాలేజ్ పరిస్థితి ఏంది? ఈ నిజాం కాలేజ్కి దాదాపు ఎన్ని కోట్ల రూపాయల బకాయిలు ఉంది? ఇదే నిజాం కాలేజ్కి దాదాపు 15 కోట్ల స్కాలర్షిప్లు రావాలి. ఆ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోకన్నా ఈ విద్యార్థులను ఏమవుతుందంటే స్పాట్ అడ్మిషన్స్ పెట్టి ఉన్న ఫీజు ఎంత లేదన్నా ఒక కోర్సుకు 40,000 లేదా 50,000 ఫీజు ఉంటుంది. ఆ ఫీజుతో పాటు ఎక్స్ట్రా కాలేజ్ డెవలప్మెంట్ కోసం అని 5,000 ఎక్స్ట్రా కట్టించుకుంటారు. ఎంత లేదని ఇప్పుడు ఒక విద్యార్థి నిజాం కాలేజీలో రావాలంటే 55,000 నుంచి 60,000 ఫీజు కట్టవలసిన పరిస్థితి వస్తుంది. అదే ఒక స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే ఈ విద్యార్థులు ఎంత లేదన్నా ఆ పేమెంట్ ఒక 20,000 అంటే 10,000 తోటే ఇప్పుడు నిజాం కాలేజీలో అడ్మిషన్ వస్తుంది. ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటుంటా మళ్ళీ ఇప్పుడు ఆ స్పాట్ అడ్మిషన్ తోటి వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ రాదు, ఫీజు రియంబర్స్మెంట్ రాదు, హాస్టల్ వసతులు ఉండవు. ఎంత లేదన్నా ఇప్పుడు దాదాపు వాళ్ళు ఈ 3 సంవత్సరాలు అన్ని ఫీజులు కట్టుకుంటూనే పోవాలి. ఈ కాలేజీకి ఎంత లేదన్నా వాళ్ళు 3 లక్షల నుంచి 4 లక్షల ఫీజులు కట్టాలి వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయే వరకు. సో అసలుకి ఏంది దాదాపు 15 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు. 1 కోటి 2 కోటి అంటే ఓకే, కాలేజ్ సర్దుబాటు చేస్తుందో లేదంటే ఇట్లా అడ్మిషన్స్. సో మళ్ళీ 15 కోట్ల రూపాయలు అంటే ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటి అసలు? ఈ ప్రభుత్వానికి ఎన్నోసార్లు హెచ్చరించినాం. నిజాం కాలేజ్కి డిప్యూటీ సీఎం వచ్చినప్పుడు కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ అడ్డుకున్నప్పుడు ఏం చెప్పిన ఆయన ఒక నోటీస్ వదిలిండు, నేను ఇంకో 3 వారాల్లో వచ్చి మీ కాలేజ్కి ఫండ్స్ వదులుతాను. ఆయన నిద్రపోయినట్టుంది, ఇంకా సోయి రాలే డిప్యూటీ సీఎంకి. ఆయన ఇదే నిజాం కాలేజ్లో చదువుకుంటూ నిజాం కాలేజ్ పరిస్థితి ఆయనకు తెలిసినప్పుడు ఈ నిజాం కాలేజ్ ఇంత దాదాపు 137 సంవత్సరాల చరిత్ర గల కాలేజీలో 15 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నప్పుడు మంచి మంచి మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇదే కాలేజీలో చదువుకోరు. వాళ్ళకైనా సోయి ఉండాలి. ఒక కాలేజీలో చదువుకున్నప్పుడు మన కాలేజ్ అయినా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉన్నా కానీ వాళ్ళు ఏదో ఒకటి ఎదురు. వాళ్ళు ఇప్పుడు గద్దెనకి కూర్చున్నాక ఏమైంది, చేతులు దులిపేసుకొని ఇప్పుడు ప్రజాపాలన అనుకుంటా వాళ్ళు ఒక రాజుల్లాగా ఫీల్ అయ్యి రాజరికం చేస్తారు, కానీ విద్యార్థులను కానీ ప్రజలను కానీ పట్టించుకుంటలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వింధ్య అన్న పేరు. నేను బీఎస్సీ ఎంఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సైఫాబాద్ నా కాలేజ్ సైఫాబాద్. నేను అయితే ఇప్పటికీ చాలా డేస్ అవుతుంది స్కాలర్షిప్ రాక. దాదాపు సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో 3,50,00,000 స్కాలర్షిప్ రావాలి. సో అది రాకపోవడంతో మారుమూల గ్రామం నుంచి వచ్చిన విద్యార్థులందరూ బాగా సఫర్ అవుతున్నారు. వెంటనే విడుదల చేయాలని. స్కాలర్షిప్ రావట్లేదని చెప్పి కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి కూడా బాగా స్కాలర్షిప్ తీసుకోవడం, మన ఫీజు తీసుకోవడం కానీ చాలా రకాలుగా
వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో స్కాలర్షిప్లు విడుదల చేయాలని అనుకుంటున్నాను. మేడం నా పేరు మణివర్ధన్, సైఫాబాద్ టౌన్ సెక్రటరీ. మా సైఫాబాద్ కాలేజ్, మా కాలేజ్లో ఎక్స్పెషల్ లేడీస్ హాస్టల్ లేదు. దీనికోసం మేము పోరాడతాం. ప్లస్ మళ్ళా 3,50,00,000 స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. దీనికోసం మేము ఎక్కడికైనా వెళ్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉంచడం వల్ల యాజ్ అ స్టూడెంట్గా మీ పైన ఎట్లాంటి బర్డెన్స్ ప్రెజర్స్ ఉన్నాయి? ఎట్లా అంటే ఇప్పుడు మేడం ఎక్కడికి వెళ్ళి వస్తువులు ఆదిలాబాద్ మారుమూల ప్రాంతాల నుంచి మా కాలేజ్కి వస్తువులు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు 4,000 తీసుకోవాలి యాక్చువల్ ఫీజు. ఒక్కరికి ఒక రకం తీసుకుంటారు. రికమెండేషన్ అయితే 9,000 తీసుకుంటారు. ఇంకా రికమెండేషన్ అయితే 2,000 కూడా తీసుకుంటారు మేడం. దీనిపైన మేము అడ్డుకుంటాం, ఎక్కడికైనా వెళ్తాం. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పరిస్థితి ఏంటి అసలు? స్కాలర్షిప్స్ లేక ఎన్ని రోజులు అవుతుంది? కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కాలర్షిప్స్ ఎవరికైనా వచ్చాయి? లేదు, రాలే. నీ పేరేంటి? నమస్తే, నా పేరు రాహుల్, బషీర్బాగ్ నగర ఏబీపీ కార్యకర్త. నేను చూసుకున్నట్లయితే ఏదైతే ఏరుకోరు తెచ్చుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత 20 నెలలు కానొస్తుంది, కానీ విద్యా సంస్థలకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా విడుదల చేసిన దాఖలాలు అయితే లేవు మేడం. మేము గత 3 నెలలుగా ఏబీపీ పక్షాన బషీర్బాగ్ నగరం మొత్తం, హైదరాబాద్ మొత్తాన రాస్తారోకలు, ధర్నాలు చేస్తున్నాం కానీ ఎటువంటి స్పందన లేదు. ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఒక సెమినార్ పైన మా నిజాం కాలేజ్కి వచ్చారు, మా సమస్యలు చెప్పుకున్నాం. ఏదైతే ఇప్పుడు మాకు ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు, ఫ్యాకల్టీ లేదు, క్లాస్ రూమ్ లేవు, బాత్రూమ్ లేవు, ఒక్కటని కాదు కాలేజ్ మొత్తం సమస్యలే ఉన్నాయి. ప్రతి ఒక్కటి చర్చిస్తే 3 వారాల తర్వాత వచ్చి బాగు చేస్తామని చెప్పారు. 3 వారాలు కాదు, ఇప్పుడు ఒక నెల పైననే అవుతుంది, కానీ ఇప్పటిదాకా స్పందించడం లేదు, ఎటువంటి కార్యాచరణ చేపట్టడం లేదు. దీనిపైన ఖండిస్తూ సర్కార్ 3 నెలలు కాలేదు, దగ్గర 2 నెలల దగ్గర దాకా అవుతుంది. 3 వారాల్లో వస్తాం, వచ్చి చేస్తామని చెప్పారు. ఏదైతే కథనాబేరు మేము నిర్వహించి గత ప్రభుత్వాన్ని దించేశామో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఏదో విద్యార్థులకు చెప్పి దొంగ మాటలు చెప్పి ఇటుదాకా వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం కూడా అట్లనే ఉంది. ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వాన్ని కూడా గద్ద దించే వరకు మేము ఊరుకోమని ఏబీవీపీ తరఫున నిలుస్తున్నాం. నా పేరు సురేందర్, ఏబీవీపీ బషీర్బాగ్ నగర కార్యదర్శి. స్కాలర్షిప్ల విషయము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గత 3 ఏళ్లుగా 8,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నవి. ఈ యొక్క స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండటం వల్ల ఈ యొక్క హైదరాబాద్కి వచ్చి చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, పేద బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు. అనేక జిల్లాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, ఈ యొక్క జిల్లాలు చూసుకుంటే ఆదిలాబాద్ నుంచి, మారుమూల గ్రామాలైనటువంటి అడవి ప్రాంతమైనటువంటి అమరాబాద్ నుంచి, అక్షరాస్యత లేనటువంటి మహబూబ్నగర్ నుంచి ఎక్కువ విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. ఎందుకు వస్తారు? గవర్నమెంట్ కళాశాలలో 130 ఏళ్ళు 100 ఏళ్ళ చరిత్ర ఉంది. పేద విద్యార్థులకు ఉచిత విద్య దొరుకుతుంది, నాణ్యతమైన తిండి దొరుకుతుందని ఇక్కడికి వస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత కళాశాల యాజమాన్యాలు గేట్ లోపల అడగబెట్టే ముందుకే ఆ యొక్క విద్యార్థి పైన ఫీజులు దాడి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఫీజులు కట్టుకోలేక పేద బడుగు బలహీన మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అడ్డ మీద కూలీల్లాగా మారాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. అడ్డ మీద కూలీలు లెక్క, క్యాటరింగ్ బాయ్స్ లెక్క, ఇంకోటి అనేక రకాల పనులు. ఒక విద్యార్థి చేయవలసిన పనులే కాదు అది. అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అట్లాంటి పనులు చేసి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నిజాం కాలేజీలో కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ సబ్ బాడీస్ ఏవైతే ఈ యొక్క సిటీ కాలేజు, సైఫాబాద్ సైన్స్ కాలేజు, సికింద్రాబాద్ పీజీ కాలేజు, ఈ యొక్క కోటి ఉమెన్స్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో, ఈ కాలేజీలు మెయిన్గా కాన్స్టెంట్ కాలేజీలు ఇవి. ఈ కాలేజీలలో కూడా నువ్వు 3,000-4,000 తీసుకోవాల్సిన నడిపించాల్సిన కాలేజీలలో కూడా నువ్వు 30,000 40,000 ఫీజులు తీసుకొని మళ్ళీ వానికి కొత్తగా స్పాట్ అడ్మిషన్ అని పెట్టిండు. కొత్తగా స్పాట్ అడ్మిషన్ అని పెట్టి ఈరోజు ఎట్లా చేస్తుండో, వానికి హాస్టల్ రాదంట, ఫీజు రియంబర్స్మెంట్ రాదంట, స్కాలర్షిప్లు రావంట. కానీ 40,000 ఫీజు కట్టాలి, మళ్ళీ బయట ప్రైవేట్ హాస్టల్లో నెలకు 6,000 కట్టుకోవాలి. ఈ రకంగా చూసుకుంటే సంవత్సరానికి ఆ విద్యార్థికి 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు అవుతుంది. అంత మాత్రం దానికి ఇంత పెద్ద కాలేజీకి రావడం ఎందుకు? ఈ యొక్క గవర్నమెంట్ కళాశాలలో చదువుకోవడం ఎందుకు? ఆ యొక్క లోకల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో చదువుకుంటాడు కదా ఆ విద్యార్థి. ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము మన బట్టి విక్రమార్క గారి యొక్క నిజాం కళాశాలకు వస్తే ఆయన అడిగిన ఏబీపీ కార్యకర్తలు 15 మందిమి ఆయన కాన్వాయ్కి అడ్డుపడి ఆయన కాన్వాయ్ మీద కాళ్ళు మొక్కితే ఆయన ఇదే గ్రౌండ్లో 3 వారాల తర్వాత 10,000 మందితోనే బహిరంగ సభ పెట్టి మీ నిజాం కళాశాలకి, ఉస్మానియా యూనివర్సిటీ సబ్ కాలేజీలన్నిటికీ కూడా నిధులు కేటాయిస్తానని చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు ఈరోజు 2 నెలల కాలం గడువు వస్తూ ఉంది. ఇంతవరకు దానిపైన కనీసం పలానా డేట్ రోజు ఇస్తాం, పలానా తారీఖు నాడు ఇస్తామని ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేసినట్టు దాఖలు లేవు. అసలు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది తెలంగాణలో? ఒక పక్క గురుకులాలు ఇబ్బందులు పడుతున్నారు, ఇంకొక పక్క ప్రభుత్వ స్కూల్లో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, ఇంకొక పక్క స్టూడెంట్స్ మీకు స్కాలర్షిప్లు లేక, ఫీజు రియంబర్స్మెంట్లు లేక, అసలు స్టూడెంట్స్ కానీ ఏ స్కీము లేక మీరు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే, మనం చూసుకున్నట్టయితే చిన్న ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి.
చిన్న చిన్న ఈశాన్య రాష్ట్రాలకు ఆ యొక్క రాష్ట్ర బడ్జెట్లో కనీసం 13-14% రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖ కేటాయిస్తూ ఉంటే ఇంత పెద్ద తెలంగాణ 3,40,000 కోట్ల బడ్జెట్ కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు విద్యా వ్యవస్థకు ఒక మంత్రి లేకుండా అడ్డగోలుగా ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా 30 రోజులు జరగాల్సినటువంటి 20 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాలు మాట ముచ్చటగా 3 రోజులు జరుపుకొని కేవలం 7% నిధులు విద్యాశాఖ కేటాయించినటువంటి పరిస్థితి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆ 7% నిధులు కేటాయించడం వల్ల అటు గురుకుల విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించలేక పక్కా భవనాలు లేక శిథిల వ్యవస్థకు ఉన్నటువంటి భవనాలు ఉండి కూలిపోయి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 80 నుంచి 100 మంది విద్యార్థులు చనిపోయిన దాఖలాలు ఉన్నాయి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా ఈ యొక్క నిజాం కాలేజీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మెస్ బిల్లులు లేక మెస్ బకాయిలు విడుదల చేయక ఒక 3 నెలలు విద్యార్థులు ఇక్కడ కూర్చొని ఎండలో వానలో ధర్నాలు చేస్తే ఆయన ఏమన్నాడు, మేము పైసలు వేయలేము, మేము బడ్జెట్ విడుదల చేయలేము. మా ప్రిన్సిపల్ గారు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ దగ్గరికి వెళ్తే మేము పైసలు వేయలేమని విద్యార్థి చొప్పున 3,000 చందా వసూలు చేస్తామని ఒక సర్కులర్ విడుదల చేశారు. అట్లా ఎడదా విడుదల చేస్తారు? మాకు తిండికి లేకనే కదా ఇక్కడికి వచ్చింది. మాకు పేద విద్యార్థులు మన ఇక్కడికి వచ్చింది చాలా మంది మారుమూల గ్రామాల నుంచి వస్తారు. ఆ విద్యార్థుల పైన నువ్వు సంవత్సరానికి 50,000 30,000 తీసుకుంటా మళ్ళీ మెస్ బిల్లులను కట్టించుకుంటే నీ ప్రభుత్వం ఎందుకు, నీ స్కాలర్షిప్లు ఎందుకు, నీ గవర్నమెంట్ ఎందుకు అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తే మొన్న స్కాలర్షిప్ల పైన ఫీజు రీయింబర్స్మెంట్ల కరీంనగర్లో భారీ ఎత్తున 10,000 మందితో ధర్నా నిర్వహిస్తే కనీసం నువ్వు అంటావు ఆడపిల్లలకు కూడా మేము మగవారితో సరి సమానంగా చూస్తాం, ఈ రాష్ట్రంలో అన్ని హక్కులు కల్పిస్తామని. అదే ఆడపిల్లలు అదే హక్కుల కోసం రోడ్డు మీదకి వస్తే వాళ్ళని బట్టలు కిందకి ఈడ్చుకుంటా కొడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ సరే ఆడపిల్లలను ఎట్లా చూస్తారో విద్యార్థులను ఎట్లా చూస్తారో పక్కన పెడతాం. ఎక్కడి నుంచో వచ్చి చదివే మీకు ఇక్కడ మెస్ పరిస్థితి ఎట్లా ఉంది? మెస్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే మేము 2 నెలలు ఇక్కడ ధర్నా చేసి ఇక్కడ నిరాహార దీక్షలు చేసి వర్షంలో పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తే ఆడపిల్లలు కూడా మాకు వసతి కావాలి, మాకు వసతి కల్పించాలని ఆడపిల్లలు అక్కడ రోడ్లు ఎక్కితే ఒక అమ్మాయిని పట్టుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటారు, సార్ నేను బతకలేను, మాకు బతుకు తెరువు లేకనే ఇక్కడికి వచ్చి మా కష్టపడి ఇంటర్లో మంచి మెరిట్ మార్కులు తెచ్చుకొని నిజాం కళాశాలకు వచ్చాం, నిజాం కళాశాల మీద ఆశలు పెట్టుకొని వస్తామని ఇక్కడికంటే చస్తే చావు కానీ గేటు బయటకు పోయి చావు అనేటువంటి అధికారులు యొక్క నిజాం కళాశాలలో ఉన్నారు, యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో యొక్క ప్రభుత్వంలో ఉన్నారు. సిగ్గు పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమా, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే. ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి, ఖబర్దార్. నా పేరు సింధూరి, సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బేబీవీపీ. మాది పెద్దపల్లి జిల్లా గోదరికని. స్కాలర్షిప్ వస్తలేదు మాకు, హాస్టల్ కూడా ఫెసిలిటీస్ కూడా లేవు, హాస్టల్ ఇవ్వమని చెప్పిండు. ఫస్ట్ మేము అనుకున్నాం ఈ యొక్క నిజాం కాలేజీకి రావడానికి ఎన్నో ఆశలతో నిజాం కాలేజ్ అని చెప్పి మేము ఇంటర్లో చాలా ఎక్కువ మార్కులు తీసుకొచ్చుకొని నిజాం కాలేజ్కి వచ్చిన తర్వాత మాకు కనీసం సర్క్యులర్ కూడా రిలీజ్ చేయలేదు. సెల్ఫ్ ఫినాన్స్ కోర్సులకి మేము హాస్టల్స్ ఇవ్వం, రెగ్యులర్ వాళ్ళకి హాస్టల్స్ ఇస్తామని చెప్పి మేము ఫస్ట్ ఇయర్లో హాస్టల్ ఫెసిలిటీస్ ఉండే నిజాం కాలేజ్కి. సెకండ్ ఇయర్కి వచ్చి మాకు హాస్టల్ ఏం సార్ అని చెప్పి దాదాపు 20 రోజుల్లో మేము ధర్నాలు ప్రొటెస్ట్లు చేస్తే మేము హాస్టల్స్ ఇవ్వం, మేము సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్కి ఇవ్వం, ఓన్లీ రెగ్యులర్ కోర్స్కి ఇస్తాం. మేము ప్రిన్సిపల్ దగ్గర సార్ మా పరిస్థితి ఏంటిది, మేము ఎక్కడి నుంచో ఊరి నుంచి వచ్చినాం, మాకు బడ్జెట్ లేక ఉండడం మాతో కాదు సార్, మేము హాస్టల్ ఉందని చెప్పి హోప్స్తో వచ్చినామని అంటే మీరు మాట్లాడితే మీకు సస్పెండ్ చేస్తాం, మీరు టీసీలు తీసుకొని వెళ్ళండి, మీకు ఎక్కడైతే హాస్టల్ ఫెసిలిటీస్ ఇస్తారో అక్కడనే మీరు జాయిన్ అవ్వండి. మీ మధ్యలో అంటే సార్ మేము ఇప్పుడు మా బతుకులు ఏం కావాలి సార్, ఇప్పుడు మా మధ్యలో వెళ్ళిపోతా అంటే మీ ఇష్టం అమ్మ, మాకు తెలియదు, మీరు ఇక్కడ ఏ కాలేజీలో ఏం చేసుకోకండి, గేట్ బయట మీరు వెళ్ళి చచ్చిపోండి అని చెప్పి ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ అందరు అనడం జరిగింది. మేము మా పేరెంట్స్కి ఏం తెలుసు అంటే మా పేరెంట్స్ కూడా మా మీద నమ్మకంతో కాలేజ్ మీద నమ్మకంతో హాస్టల్ ఉంటుంది అని చెప్పి అంత దూరం 200-300 కిలోమీటర్లు మేము అంత దూరం నుంచి మేము ఇక్కడికి వచ్చి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటుంది, మంచి విద్య ఉంటుంది, మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, అంటే ఒక మంచి కాలేజీలో చేస్తే మంచి యూనివర్సిటీ ముందు తరానికి భవిష్యత్తు ఉంటుంది, మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మేము కాలేజీకి వస్తే తీరా ఇక్కడికి వచ్చేసరికి ప్రిన్సిపల్ మీకు హాస్టల్స్ లేవు, కరెక్ట్ ఫ్యాకల్టీ లేదు, కరెక్ట్ ఫెసిలిటీస్ లేవు, మాకు ఏం లేకుండా ప్రిన్సిపల్ మీ ఇష్టం నా ఇష్టం ఉన్నది మేము చేసుకుంటాం, మీకు అవసరం లేదు, మీరు ఏదన్నా చేసుకోండి, మీకు సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకి ఒక హాస్టల్ ఉండదు, మీకు మేము దాదాపు 20 రోజులు వర్షంలో ప్రొటెస్ట్లు చేసినాం, రోడ్డు మీదకి ఎక్కినాం, ప్రిన్సిపల్ దగ్గరికి పోయినాం, ప్రిన్సిపల్ బ్లాక్లో కూడా చేసినాం, తిండి తిప్పలు లేకుండా మేము ప్రిన్సిపల్ బ్లాక్లో ప్రొటెస్ట్లు చేస్తే మీకు టీసీలు ఇస్తాం, మీరు సస్పెండ్ చేస్తాం
అని చెప్పి భయపట్టిస్తారు. ఆ 21 రోజులు పోలీస్ వాళ్ళు మొత్తం ప్రిన్సిపల్ బ్లాక్ చుట్టే ఉన్నారు. మేము ఎక్కడ ప్రిన్సిపల్ మాకు భయపడి ఎక్కడ మేము ఏమంటామేమని చెప్పి ప్రిన్సిపల్కి మాకు భయపడి ప్రిన్సిపల్ పోలీస్ వాళ్ళని 20 రోజులు కాలేజ్లోనే ఉంచుకున్నారు. సో మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? ప్రైవేట్ హాస్టల్స్లో. సో పేరెంట్స్ పైన ఎట్లాంటి బర్డెన్ పడుతుంటారు? పేరెంట్స్ పైన ఇటు నమ్మి ఇక్కడికి పంపించినప్పుడు అక్కడ వాళ్ళకి వెళ్ళక అందరం పేద కుటుంబంలో నుంచి వచ్చినాం కదా, మాకు వెళ్ళక 5,000 6,000 ఫీజు హాస్టల్లో ఫీజులు కట్టుకొని అక్కడ ఫుడ్ ఫెసిలిటీ అక్కడ ఫుడ్ సరిగ్గా లేకపోతే మళ్ళీ బయట 2,000 3,000 పెట్టుకొని ఇలా చాలా ప్రైవేట్ హాస్టల్లో వండుకుంటూ తిండుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. అసలు అనుకున్నారా నిజాం కాలేజ్కి వచ్చేటప్పుడు అసలు కాలేజ్ వ్యవస్థ ఇట్లా ఉంటుంది, పరిస్థితులు ఇట్లా ఉంటాయి ఇక్కడ? నిజాం కాలేజ్కి చాలా బయట చాలా గొప్ప పేరు ఉంది. అదే గొప్ప పేరు మీద మేము ఈ కాలేజీకి వస్తే మా భవిష్యత్తులు బాగుంటాయి, మాకు మంచి కంపెనీలో జాబ్ వస్తుంది, మా ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి మేము నమ్మి ఇక్కడికి వస్తే తీరా ఇక్కడికి వచ్చి చూసినాక కరెక్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ లేవు, ఫ్యాకల్టీ లేదు, మాకు కరెక్ట్ మాకు క్లాసెస్ కూడా లెక్చరర్స్ కూడా ప్రాపర్గా రారు మాకు. మీ పేరేంటి? రమ్య. ఎక్కడ ఉంటారు? సైఫాబాద్ కాలేజ్. నేను మీకు ఎట్లా ఉంది హాస్టల్ ఫెసిలిటీ ఎట్లా ఉంది? లేదు, హాస్టల్ ఫెసిలిటీ అయితే అస్సలు లేదు. ఇంకా కాలేజ్ ఫీజు కన్నా హాస్టల్ ఫీనే ఎక్కువ అవుతుంది, 1,00,000 కన్నా ఎక్కువ అవుతుంది. ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ అవుతుంది హాస్టల్ ఫీ, కాలేజ్ ఫీ కన్నా ఎక్కువ అవుతుంది హాస్టల్ ఫీ. హాస్టల్ ఫెసిలిటీ గురించి అడిగితే రాదమ్మా మీరు ఏమైనా చేసుకోండి అని ప్రిన్సిపల్ వాళ్ళు అంటున్నారు. ఎంత ధర్నా చేసినా కూడా పట్టించుకోవట్లేదు. సో స్కాలర్షిప్ పరిస్థితి ఏంటి? స్కాలర్షిప్ అయితే 3 years నుంచి అసలు రిలీజ్ అవ్వట్లేదు. లాస్ట్ ఇయర్లో మొత్తం ఫీ కట్టుకొని మేమే సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అసలు లేదు. మరి అసలు లేదు. పరిస్థితి ఏంటి? అసలు ఇట్లాంటి కాలేజెస్లో స్కాలర్షిప్స్ అన్ని అంటే బయట సైఫాబాద్ కాలేజ్ అంటే పెద్ద పేరు ఉంటుంది కదా, ఏదో అనుకుని వస్తే ఇక్కడ ఏదో అవుతుంది. అడిషనల్ బర్డెన్ అయినా చాలా ఫెసిలిటీస్ బాగాలేవు. అట్లీస్ట్ క్లాసెస్ అయినా క్లాసెస్ అయితే అస్సలు కావు. ఫ్యాకల్టీ సరిగ్గా లేదు, హాస్టల్ ఫెసిలిటీ అయితే అస్సలకే లేదు.